కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య లేఖనాన్ని జ్ఞానం చేసుకుందాం. 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేతును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి యొక్క పునరుద్ధరణ దినాన్ని ఆదివారపు ఆరాధనలో గడిపే యోగ్యతను మనకి దేవుడు అనుగ్రహించాడు. ఇది చాలా గొప్ప భాగ్యం. దేవుడితో మనం ఉండడం అన్నది చాలా ధన్యత. అవునా కదా? మనం ఆలోచన చేస్తే మొన్న ఇక్కడ వేంగిరిల హైవే మీద సీఎం గారు వచ్చారు. సీఎం గారు చూడడానికి చాలా మంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఆయన చూసాడో లేదో పలకరించడం లేదో తెలియదు, కానీ అందులో ఒక్కరిని పలకరిస్తే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సర్వ సృష్టిని, ఈ అధికారుల్ని అన్నిటినీ చేసిన ఆ దేవునితో మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో కలిసి ఉండడం అన్నది చాలా గొప్ప భాగ్యం. ఇటువంటి ధన్యత ఎవరికో కానీ ఉండదండి. ఆ భాగ్యాన్ని ఎవరో మనకి ఇచ్చాడు? దేవుడే. ఇటు భాగ్యాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. ఈ రోజున దేవుని ఆరాధనలకి, ప్రార్థనలకి చాలా మంది దూరం అయిపోతా ఉన్నారు. యోగు గారు అంటాడు, ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానం. ఈరోజు కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే మనకి ఎవరితో సహవాసం లేదు? దేవునితో. నీ స్నేహితులతో ఉంటుంది, బంధువులతో ఉంటుంది, లోకంలో ఉన్న అందరితో నీకు సహవాసం ఉంటా ఉంది, కానీ దేవునితో లేక ఈరోజు కుటుంబాల్లో సమాధానం ఉండడం లేదు. చదువుకున్న వాక్యం చూస్తే ఏమంటాడైనా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేతును అని చెప్తా ఉన్నాడు. మనము ఏం మోసుకుంటున్నామంట? అమ్మా, ఏం కలిగి ఉన్నామంట? భారం కలిగి ఉన్నామంట. నిజమే. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భారం కలిగి ఉంటాడు. పుట్టినవాడు సరిగ్గా ఎదగాలి, ఎదగకపోతే అదో భారం. ఎదిగిన తర్వాత చదువుకోవాలి, చదువుకోకపోతే అదో భారం. లేకపోతే పనికి వెళ్ళాలి, లేదా ఏదైనా డ్యూటీకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, వివాహం అయిన తర్వాత కుటుంబాన్ని భారం. ప్రతిదీ కూడా మనిషికి ఏదో ఒక భారం ఉంటూనే ఉంటుందండి. భారం లేకుండా ఏ వ్యక్తి ఉండడు. అందుకంటాడు, ప్రయాసపడి భారము మోసుకో. సమస్త ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉన్నారంట? భారం మోసుకుంటా ఉన్నారంట. నిజమే. ఈ రోజున మనం కూడా అనేకమైన భారములు కలిగి జీవిస్తా ఉన్నాం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ప్రయాసపడి భారం మోస్తున్న నిన్ను ఎవరి దగ్గర రమ్మంటున్నాడైనా? దేవుడి ఎందుకు రమ్మంటున్నాడు. నీకేం కలుగు చేస్తాడంట? నీ భారమును తీసివేసి నీకు విశ్రాంతిని కలగజేస్తాడంట. ఈరోజు అలాగే చెప్పడం వల్ల ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. వారి భారాలు పోతా ఉన్నాయా? వారికి విశ్రాంతి, సమాధానం, శాంతి వారి జీవితాల్లో కలిగి ఉన్నారా అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. భారమే. కుటుంబంలో అనేకమైన భారాలు ఉంటాయి. తల్లిదండ్రులకి భారాలు ఉంటాయి, బిడ్డలకి భారాలు ఉంటాయి. అలాగే సంఘంలో కొన్ని భారములు కలిగి ఉండాలి విశ్వాసం అనేవారు. ఈరోజు నువ్వు ఆత్మీయ స్థితిలో ఎటువంటి భారం కలిగి ఉన్నావు? కుటుంబంలో ఏ భారం లేని వ్యక్తికి విలువ ఉండదు. అది భర్త అయినా సరే, భార్య అయినా సరే, బిడ్డలైనా సరే. అలాగే ఈ ఆత్మీయమైన కుటుంబం, సంఘం అనగా ఈ కుటుంబంలో నీవు కొన్ని భారములు కలిగి ఉండాలి. ఏ భారము లేకపోతే ఎందుకు? దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొని సమస్త ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భారము కలిగి ఉండి ప్రయాసపడతా ఉన్నారు.
కానీ దేవుడు నీ భారాన్ని తీసివేస్తాడు. మరి దేవుని కలిగిన భారం నువ్వు కలిగి ఉండాలి. దేవుడు ఏదైతే భారము కలిగి ఆయన జీవించాడో ఆ భారం మనం కూడా కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ కొన్ని భారం గురించి రాశాడైనా మనం చూస్తే మొదటిగా దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎటువంటి భారంలో కలిగి ఉన్నారంటే పాప భారం కలిగి ఉన్నారంట. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 28వ వచనాన్ని చదివితే 20వ వచనం చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది అని చెప్తా ఉన్నాడు. పాపము ఎలా ఉందంటే సొదొమ గొమొర్రా పాపము బహుభారమైనది. గుర్తుపెట్టుకో, ఏ వ్యక్తులు అయితే పాపము కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ఏ భారం మోస్తా ఉన్నాడో పాప అనే భారాన్ని మోస్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా వాళ్ళు పాపము కలిగి ఉన్నారు, అది బహు భారం అయిపోయిందంట భూమికి. గుర్తుపెట్టుకోండి కదా, భూమి కూడా మొరపెడుతుంది దేవునికి. అవునా కదా, చెప్పండి. మొరపెడుతుంది, ఆకాశం మొరపెడుతుంది, నీరు మొరపెడుతుంది, గాలి మొరపెడుతుంది. గుర్తుపెట్టుకో, అలాగా మొరపెట్టింది పాపం ఎక్కువైపోయి. ఆనాడు కూడా భూమి సొదొమ గొమొర్రా పాపం అనేది భూమి మొయ్యలేదంటే. అలాగే ఏ వ్యక్తి అయితే పాపం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా ఆ పాపాన్ని మొయ్యలేడు, భరించలేడు. మరి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఆ సొదొమ గొమొర్రాలో పాపము ఎక్కువైపోయిందో ఆ భూమి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడండి? అగ్ని గంధకముతో ఆకాశం నుండి అగ్ని గంధకమును కుమ్మరించి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఏం చేశాడు? నాశనం చేశాడు, కాల్చి వేశాడు. అలాగే భూమికి భారం ఎక్కువైపోయింది పాపం. అందుకే 2020లో కరోనా రప్పించి ఏం చేశాడు? కొంతమందిని తుడిచి వేసేసాడు. గుర్తుపెట్టుకో, మనిషి చేసే పాపము భారం దేని మీద పడతా ఉంది? భూమి మీద పడతా ఉంది. ఈ రోజున పాప భారాన్ని ఈ రోజున క్రైస్తవులు కలిగి ఉంటా ఉన్నారు. ఈ పాప భారాన్ని తీసివేయడానికి లోక రక్షకుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఆల్రెడీ మన కొరకు ఆ పాపాల గురించి ఆయన సిలువ వేయబడడం జరిగింది. ఆయన రక్తంలో మనందరూ కూడా పరిశుద్ధంగా చేయబడడం జరిగింది. ఇంకా మనలో పాపం అనే భారాన్ని నువ్వు కలిగి ఉండకూడదు. ఎందుకు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేశారంటే పిల్లరా ఆలోచించి ఇక్కడ మనం ఆలోచన చేస్తే 19వ అధ్యాయము ఇక్కడ ఉంటుంది చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టుగా 19వ అధ్యాయము మనం చూస్తే చూడండి, ఇక్కడ ఆయన ఏం చేశాడు? యెహోవా దేవుడు మనం ఆలోచన చేస్తే చూడండి, 28వ వచనం చదువుదాం. 27 నుంచి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటుకు వచ్చి సొదొమ గొమొర్రా చుట్టూ ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను అని చెప్తా ఉన్నాడు. అది దేవుడు ఆ పట్టణాన్ని మొత్తం కూడా ఏం చేశాడంటే నాశనం చేశాడంట. దేవుడు ఆ మైదానపు పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యలో లోతు నశించకుండా అతన్ని తప్పించును అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని మనుషులతో పాటు నాశనం చేశాడు. కారణం ఏంటంటే వారు బహు పాపులుగా జీవించారు.
పాపం ఎక్కువైపోవడం వల్ల ఆ భూమి మొరపెట్టింది. గుర్తుపెట్టుకో, మనుషుల్లో ఎప్పుడైతే పాపాన్ని కలిగి ఉంటారో ఆ పాపము భూమికి భారం అయిపోయినప్పుడు, ఆ భూమి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తీర్పు అనేది తీసుకొస్తాడు. పిల్లలు ఒకసారి ఆలోచించే, అందుకే అంటాడు యోబు గ్రంథం 14:16 మనం చదివితే ఆయన సహించలేడంట పాపాన్ని. చూడండి, యోబు గ్రంథం 14:16 చదువుతాం. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలు లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు అని చెప్తాను. పాపాన్ని దేవుడు ఏం చేస్తాడంటమ్మా? సహించలేనప్పుడు ఏం చేస్తాడంటే ఇటువంటి నాశనాన్ని ఈ లోకానికి దేవుడు రప్పిస్తూ ఉంటాడు. పిల్లలు ఒకసారి ఆలోచించి, పాపం అనే భారాన్ని క్రైస్తవులు ఈరోజు కలిగి ఉంటా ఉన్నారు. పాపం అనే భారాన్ని కాదు నువ్వు కలిగి ఉండవచ్చు, దేవుని భారము కలిగి ఉండాలి. దేవుని రాజ్య భారము కలిగి జీవించాలి తప్ప పాపం అనే భారం, చెడుతనం అనే భారం, ఇటువంటి భారాలు కలిగి ఉంటే దేవుడు ఇటువంటి కరోనాని రప్పిస్తూ ఉంటాడు. మనం ఆలోచన చేస్తే ఇంకో సందర్భాన్ని చూస్తే ఆది కాలంలో, అనాది కాలంలో నోవహు దినంలో కూడా మొత్తం చెడిపోయింది. చెడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? జల ప్రళయాన్ని రప్పించి మొత్తం కూడా తుడిచివేశాడు. చూడండి, మనం ఆలోచన చేస్తే ఆది కాలం 6:12-13 చదివితే ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, దేవుడు భూలోకంలో చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది, భూమి మీద సమస్త శరీరం తమ మార్గం చెరిపివేసుకుని ఉండేది. ఏమైపోయిందంటండి? భూలోకం అంతా చెడిపోయిందంట. వారి మార్గాల్ని చెరిపివేసుకున్న తర్వాత ఏమంటే దేవుడు నోహముతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారముతో అంటే పాపముతో నిండిపోయింది. భూమి దేనితో నిండిపోయిందండి? పాపముతో నిండిపోయినప్పుడు ఆ పాపాన్ని భూమి మొయ్యలేకపోయినప్పుడు ఆ భూమి దేవునికి మొర్ర పెడుతుంది. ఆ రీతిగానే ఆనాడు కూడా భూమి మొర్ర పెట్టింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే భూమి బలాత్కారంతో నిండిపోయింది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము. దేనితో కూడా? భూమితో కూడా. నా మనుషులు దేని మీద నివసిస్తారు అమ్మా? దేని మీద అమ్మా? భూమి మీద. మనుషులు భూమి మీద నివసిస్తారు. మనుషులు భూమి మీద నివసిస్తారు కనుక దేవుడు దేన్ని నాశనం చేస్తానంటున్నాడు? భూమితో కూడా. ఏమంటున్నాడండి? భూమితో కూడా వారిని నాశనము చేయుదును అని చెప్తా ఉన్నా. ప్రియులారా, ఈ రోజున సమాజం ఎలా ఉందంటే పాపం అనే భారము కలిగి, ఆ భారము భూమి మీద ఉండడంతో, భూమి బలాత్కారంతో నిండిపోవడంతో దేవుడు ఇటువంటి విపత్తులు తీసుకొస్తా ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నీవు పాపం అనే భారాన్ని కలిగి ఉండకూడదు. నీ పాపం అనే భారం ఉంది, దేవుని దగ్గరకు వచ్చి ఆ పాపాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు నీకు దేవుడు విశ్రాంతిని కలుగజేస్తాడు. దేవుడు ఏమన్నాడు? ప్రయాసపడి భారము. ఈరోజు పాపం అనే భారము ప్రయాసపడిపోతూ ఉన్నారు. ఆ పాపం అనే భారాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే పాపము ఎక్కువైపోతుందో, బైబిల్లో చూసుకోండి, పాపం ఎప్పుడైతే ఎక్కువైపోతుందో భూమి మొర్ర పెడుతుంది. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికారు. 3 మాటలు పలికినప్పుడు ఆయన ఎంత బాధ వేదన పొందలేదండి. 4వ మాటకి ఆయన ఒక మాట అంటాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అన్నాడు. ఎందుకు అన్నాడంటే, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారి మీద పాపం అనే భారం ఉన్నా యెహోవా దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు కనుక ఆ పాపం అనే భారం ఆయనకి భారముగా అనిపించలేదు. ఎప్పుడైతే ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడో ఆ పాపం అనే భారము ఆయన తట్టుకోలేకపోయాడు. అందుకే నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? ఈ పాపం అనే భారం నేను భరించలేకపోతా ఉన్నాను.
మొయ్యలేకపోతా ఉన్నాను అని బాధతో వేదనతో దేవుణ్ణి వేడుకున్నాడండి. పాపం అనేది చాలా భారమైనది. ఈ రోజున అటువంటి పాపం అనే భారాన్ని ఈ రోజున క్రైస్తవులు కలిగి ఉండి ఆ భారంతో పాటు నాశనం అయిపోతూ ఉన్నారు. ఒక ఆమె తల మీద ఏదో బరువు పెట్టుకుని వెళ్తూ ఉందంట. దారిలో తట్ట ఏదో పట్టుకుని వెళ్తూ ఉంటే ముసలావిడి కదా, ఆ నెత్తి మీదేమో బుట్ట ఉంది, లోపల ఏ ఉన్నాయి బరువుగా ఉండి పాపం ఈసోమంట అమ్మ అంట అలసిపోతా వెళ్తూ ఉందంట. ఆ దారిలో ఒక వ్యక్తి ఆటో వేసుకుని వెళ్తూ ఉన్నాడంట. పాపం ముసలావిడి పాపం ఎక్కడికో నడిచి వెళ్ళాలి, అదే దారిలో కదా దించేద్దాంలే, మామ వెళ్ళి ఆటోలో ఎక్కువ కూర్చో అన్నాడంట. జాలిపడి ముసలావిడి, మనం కూడా జాలి పడతాం కదండి, ఆ రీతిగానే వెళ్ళి కూర్చున్నదంట. కూర్చున్నాక కూడా మూలుగుతూ ఉందంట. మూలుగుతూ ఉంటే ఏంటిది ఎక్కడ మూలుగవుతుంది, ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి ఆటో ఆపి ఇలా బయట చూశాడంట. లేదు, ఏంటంటే వెనకాలే ఆటోలో నుంచి వస్తుందంట. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఈ మూలుగుతుందంట. మూలుగుతుంది. దేనికి మూలుగుతుందంటే ఆమె ఎక్కువ కూర్చుంది, కానీ ఆమె తల మీద ఏముంది, ఉంది ఆ బరువు ఉంది, ఆ భారం. అదేంటి బామ్మ, ఆ బరువుతో నువ్వు నడలేకే కదా ఆటో ఎక్కి కూర్చోమన్నానంటే ఆవిడ అందంటే నన్ను కూర్చోమన్నావు కానీ ఈ మూటని ఈ తట్టని ఎట్టుకోమనలేదు కదా బాబా అన్నదంట. ఈరోజు కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ పాపం అనే భారం దేవుని దగ్గర విడిచిపెట్టే అంటే అది మన తల మీదే ఉంటుంది. ఎంత బరువునైనా ఎంత భారాన్నైనా మనం మోస్తాకి ఇష్టపడతాం, కానీ పాపం అనే భారాన్ని విడిచిపెట్టి దేవుడు మనకి కలుగు చేసే ఆ విశ్రాంతిని పొందుకోవాలన్న ఆలోచన ఈరోజు ఏ క్రైస్తవులకే ఉండడం లేదు. ఒకసారి ఆలోచన చేయండి. అందుకంటే ఇర్మియా గ్రంథం దేశము ఏమైపోయిందంట. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, దేశము వ్యభిచారులతో నిండిపోయింది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్ళు ఎండిపోయేను. దేశం అయిపోయిందంటండి, శాపగ్రస్తం అయిపోయింది. అడవి బీళ్ళు ఏమైపోయినాయంట, ఎండిపోయినాయి. ఎండిపోవడం వల్లే, సారం లేకపోవడం వల్ల మెడిసిన్ ద్వారా పండించేస్తున్నారు అన్నీ. ధాన్యం ఏంటి, తినే కూరగాయలు ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, ప్రతిదీ కూడా మెడిసిన్ మీదే పండుతూ ఉన్నాయి. అందుకే మనిషికి ఆరోగ్యం అనేది లేదు. భూమి సారము కలిగి ఉంటే ఈ మందులు అయ్యే అవసరం లేదండి. సారం ఎట్లా వస్తుంది? దేశము పాపముతో నింపబడి, భూమి పాపముతో నింపబడినప్పుడు భూమి ఎండిపోక సారం ఎట్లా ఇస్తుంది? ఇవ్వదు కదా. ఆ ఇవ్వకే ఈ చదువుకున్న వాళ్ళు టెక్నికల్గా ఈ మెడిసిన్లు కనిపెట్టి మందులు, ఆ మందుల ద్వారా పండించేస్తూ ఉన్నారు. ఆ మందులు అవి సంబంధించిన మనం తిని మనకు సరిగ్గా ఆరోగ్యాలు ఉండట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. పాపం అనే భారాన్ని క్రైస్తవుడు కలిగి ఉండకూడదు. రెండోదిగా చూడండి, ఎటువంటి భారము కలిగి ఉంటారు చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము. రెండవదిగా ప్రియులారా, నిద్రాభారం కలిగి ఉన్నారంట. ఇక్కడ ఐతుకు అనే వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి ఏ భారం కలిగి ఉన్నాడంట చూడండి. ఇక్కడ 20వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చూడండి. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. ఏ భారం కలిగి ఉన్నాడంటమ్మా? నిద్రాభారం అంట. చాలామంది దేవుని సన్నిధిలో ఏం పోతూ ఉంటారు? నిద్రపోతూ ఉంటారు, లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, లేకపోతే పక్కోళ్ళని గిల్లుతూ ఉంటారు, పక్కోళ్ళతో ఏదో గొసగొసలు మాట్లాడుతూ ఉంటారు. అసలు దేవుని సన్నిధిలో నీకు ఎలాగో కూర్చోలో తెలియడం లేదు, ఎలా ఉండాలో తెలియడం లేదు, ఏ రీతిగా ప్రవర్తించాలో తెలియట్లేదు. దేవుడి మాత్రం నీకు ఆశీర్వాదాలు దీవెనలు ఇచ్చేలా ఎలా ఉండాలండి దేవుని సన్నిధి? ఏ భారము కలిగి ఉండాలి? దేవుని
పరిచర్య అనే భారం నువ్వు కలిగి జీవించాలి. ఈ వ్యక్తి చూడండి, నిద్రాభారము కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఏమైపోయాడమ్మా? 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు. ఈ దేవుని సన్నిధిలో నిద్రపోయే వారందరూ కూడా ఆత్మీయంగా చనిపోయినట్టే. దేవుని ఆత్మరూపిగా నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు నిద్ర రావడం ఏంటండి? అదే కథలో అయ్యి చెప్తే మాత్రం చక్కగా వింటారు. కల్పన కథలు, ఆ కథలు చెప్తే ఉంటే అబ్బో నవ్వుకుంటా వింటూ ఉంటారు. దేవుని వాక్యం నవ్వులాట కాదు. దేవుని వాక్యం అంటే 2 అంచుల ఏంటమ్మా? ఖడ్గం నరికేస్తుందండి వాక్యం అంటే. ఈరోజున వాక్యం అంటే ఏలన, ఎటకారు, సరదా, జోకులు అయిపోతూ ఉంది. వారి బ్రతుకులు కూడా అలాగే ఎడతాయండి. దేవుని వాక్యం అంటే అందుకే నేను ఎప్పుడు కూడా అలా వెళ్ళిపోతుంది తప్ప అవి చెప్పడం నాకు రావు, నా చేతనవ్వదు. నిద్రాభారము కలిగి ఉన్నాడంట. అయితే అదృష్టం ఏంటంటే అక్కడ పౌలు గారు ఉన్నారు కనుక అతను మరలా బ్రతికించాడని మనకు తెలుసు కదా. అలాగే శిష్యులు కూడా ఏం కలిగి ఉన్నారంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 43వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకుని వచ్చి, ఆయన మరలా వచ్చి మీరు ప్రార్థన చేసుకోవచ్చు కదయ్యా మెలకువగుండి అని చెప్తా ఉన్నాడు. ఆయన మరలా వచ్చి ఏమంటున్నాడండి? తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండేను. ఎలా ఉన్నాయంట? భారముగా ఉన్నాయంట. ఈరోజు దేవుని సన్నిధి ఉపవాస ప్రార్థనలకు రారు, వచ్చినా ప్రార్థన చేసుకోలేరు. మరి ప్రార్థన చేసుకోకపోతే నీ పరిస్థితులు ఎట్లా మారుతాయి? దేవుడు నీ స్థితిగతులని ఎలా మారుస్తాడు? కన్నులు భారంగా ఉన్నాయంట, నిద్రపోతూ ఉన్నారు పొలోమని శిష్యులు. చెప్తా ఉన్నాడు ఆయన. అప్పటికి 3వసారి వచ్చి ప్రార్థన చేసుకోండి అయ్యా, శోధనలో పడకుండా మెలుగుగుండు ప్రార్థన చేసుకోండి ఆయన బతిమలాడుతున్నాడు ఆయన. కానీ వారి కన్నులు ఎలా ఉన్నాయంట? భారంగా ఉన్నాయంట. మార్కులైతే ఇంకా బాగా చెప్పాడు చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 40వ వచనం చదివితే, ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇవ్వవలనో వారికి తోచను. నిద్రపోతూ ఉంటే ఏం సలహా ఇస్తావు? ఇప్పుడు పనికి వెళ్ళావు, డ్యూటీకి వెళ్ళావు, ఉద్యోగానికి వెళ్ళావు. అక్కడ యజమానుడు చెప్పిన పని నువ్వు చేయలేదు, బాస్ చెప్పిన పని, నిద్రపోయో వచ్చాడు అడుగుతాడు, ఏం సమాధానం చెప్తావు? ఏం చూస్తావు? నేల చూపులు చూస్తావు ఇలాగా. ఎందుకంటే నువ్వు నిద్రపోయావు. నీకు భారం అనేది లేదు, బాధ్యత అనేది లేదు. బాధ్యత ఉండాలండి. కుటుంబంలో తల్లికి బాధ్యత ఉండాలి. టీవీ పెట్టుకుని చూస్తా కూర్చుంటారు. టయానికి ఏం చేసుకోవాలో, ఏమి నడిపించుకోలో, ఎలా ఉండాలో తెలియదు కొంతమందికి. లేకపోతే పక్కింటికి వెళ్ళి సొల్లు కొబ్బులు చెప్పుకుంటూ ఉంటారు. లేదా కొంతమంది పనికి వెళ్ళి పని చేసుకోకుండా కొబ్బులు చెప్పుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకో, నీ చేతుల కష్టార్జితమే నువ్వు అనుభవిస్తావు. ఏదో గడిపేశాను జీతం వచ్చేసింది అనుకుంటే అది ఎంత మాత్రం ఉండదు ప్రియులారా. దేవుని బైబిల్ చెప్పట్లే అట్లాగా. ఇక్కడ వారు కన్నులు భారము కలిగి ఆయన అడుగుతూ ఉన్నాడంట. ప్రార్థన చేసుకున్నారంటే ఆయనకి ఏమీ జవాబు చెప్పడం లేదంట ప్రియులారా. ఒకసారి అలాగే సంసోను కూడా ఎక్కడ పడుకున్నాడమ్మా? ఆమె ఎక్కడ నిద్రపోయాడు? దెలీలా తొడ మీద పడుకున్నాడంట. మంచం లేదా ఏం లేదో మరి నాకు అర్థం కాలే. మొత్తం తన కలిగిన దేవుడు ఇచ్చిన వ్రతపుత్రుడిగా పుట్టించి దేవుడు అనుగ్రహించిన బలం మొత్తం కూడా ఏమైంది? పోయింది. దేవుడు తీసేసాడు. నిద్ర చాలా భయంకరమైనది. నువ్వు శరీరానుసారంగా పడుకోవాలి. దేవుడు డాక్టర్ చెప్తాడు రోజుకి 2 గంటలని. కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిద్రపోకూడదు. దీని అర్థం అది. నువ్వు ఆత్మీయమైన జీవితంలో నిద్రపోతే నువ్వు చనిపోయినట్టే. అందుకే చెప్తాడు ఆయన. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం,
కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాకయుందుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున చాలామంది మత్తులుగా ఉంటా ఉన్నారు. మందు అనే మత్తు, టీవీ అనే మత్తు, సిగరెట్ అనే మత్తు, వ్యభిచారం అనే మత్తు, రకరకాల మత్తులు కలిగి నిద్రపోతూ ఉన్నారు. ఈ రోజున మెలుకో చెప్తూ ఉన్నాడు దేవుడు. నిద్ర మేలుకోండి. మెలుకుగా, నిద్రాభారం కాదండి, పాపభారం, నిద్రభారం కలిగి ఉండకూడదు క్రైస్తవుడు. చివరిగా సువార్త అనే భారము కలిగి ఉండాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక ఇక్కడ చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తా ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోని ఎడల నాకు శ్రమ అని చెప్తా ఉన్నాడు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏ భారం కలిగి ఉండాలి మనం? అమ్మ చెప్పండి. సువార్త అనే భారం కలిగి ఉండాలి. కలిగి ఉన్నావు నువ్వు సువార్త ప్రకటించవు. ప్రకటించకపోతే ప్రకటించే అవకాశాన్ని నువ్వు కలిగించాలి. అది కూడా నువ్వు సువార్త ప్రకటించినట్టే. నీకు సిగ్గు, నీకు భయము, నీకు చదువు లేదు, నీకు చెప్పడం రాదు, లేకపోతే నీకు మాట్లాడడం రాదు, నీకు ఏది చేతనవ్వదు. మాట్లాడేవారు ఉన్నారు, ప్రకటించేవారు ఉన్నారు. వాళ్ళకి నువ్వు అవకాశాన్ని కలగజేయాలి. ఏ భారం కలిగి ఈ రోజున దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు? ఓ సహోదరి, సహోదరుడా, ఏ భారం కలిగిన? సువార్త భారం కలిగి ఉన్నావా? పరిచర్య భారం కలిగి ఉన్నావా? ప్రార్థననే భారం కలిగి ఉన్నావా? ఏ భారం కలిగి ఈ రోజున క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు? ఆయన చెప్తా ఉన్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోప. ఈ రోజున అందరి మీద భారం మోపబడి ఉంది. ఏ భారం చెప్పనమ్మా? ఏ భారం? సువార్త ప్రకటించే భారం కలిగి ఉంటావా? చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇవో నాకు సిగ్గండి, నాకు మాట్లాడడం, నేను ఎవరితో మాట్లాడను, నాకు సిగ్గు, లేకపోతే నాకు మాట్లాడడం రాదు, నాకు చదువు రాదు, నాకు వాక్యాలు గుర్తుండు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ మంచిదే, నీకేమీ రాదు, కానీ నువ్వు అవకాశాన్ని కలిగి చేయాలి. సేవకునికి అవకాశాన్ని నువ్వు అక్కడ భారం అనేది నువ్వు కలిగి ఉండాలి. ఆయన ఏమంటాడు తెలుసా? ఆ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడండి? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టిని సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడు చాలా జ్ఞానం కలిగిన వాడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు మీరు ఎవరో? శిష్యులు అనలేదు, శిష్యులైన మీరు అని చెప్పలేదు. శిష్యులకే అనుకుంటారు ఈ రోజున. అందుకే దేవుడు చాలా జ్ఞానము కలిగిన వాడు. అందుకే ఇక్కడ పైన కానీ ఎక్కడ కానీ మీరు అన్నాడు అంతే. మీరంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? మనమే. ఇలా చూడండి, మీరంటే ఎవరు? మనమే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును అని చెప్తే, అసలు సువార్త ఎందుకు ప్రకటించాలి? దేనికి సువార్త? అంత మనం సువార్త ప్రకటించాలంటే కారణం ఏంటంటే, జీవము గల దేవుని వైపు తెప్పడానికి సువార్త అండి. చూడండి, ఇక్కడ పౌలు గారు చెప్తాడు, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనం చదివితే, ఇక్కడ లుస్త్రాలో బలహీనమైన పాదములు కలిగిన వారు స్వస్థపరిచినప్పుడు వీళ్ళే దేవుడు దేవతలని ఆయన పౌలు గారిని ఆరాధించాలనుకుంటారు, పూజించాలనుకుంటారు. ఆయన చెప్తాడు ఒక మాట, చక్కటి మాట. చూడండి, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు
ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో నుండు సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరి వైపు తిప్పడానికండి? అమ్మ చెప్పండి. జీవము గల దేవుని వైపు తిప్పడానికి సువార్త. సంఘాల వైపు కాదండి, సేవకుల వైపు కాదు. మా పాస్టర్ గారు చెప్తాడే అని చెప్తూ ఉంటారు. మా సంఘంలో ఎంతమంది ఉంటారో తెలుసా అంటారు. ఎవరికి కావాలి? ఎంతమంది రక్షణ పొందారు అది చెప్పు. ఎంతమంది పాపాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నారు అది చెప్పు. అంతమంది, అంత పెద్ద ఇది కాదు ప్రియులారా. మనం సువార్త దేనికంటే దేవుని వైపు త్రెప్పడానికి, దేవుని వైపు అనేకులను నడిపించడం కొరకు, అంతే. దాని కొరకే సువార్త. అందుకే ఈ సువార్త అనే భారము నీవు కలిగి ఉండాలి. కీర్తనగాడు ఒక మాట అంటాడు. కీర్తన 40వ కీర్తన 9వ వచనం చదివితే చూడండి. కీర్తన 40 ఏమంటాడు ఆయన? నా పెదవులు మూసుకొనక, చూడండి, మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. ఆయన ఏం చేస్తాడంట? నా పెదవులు మూసుకోవడం లేదు, నీతి సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడంట. పౌలు గారు అన్ని సంఘాలు కట్టడానికి సువార్త అనే భారం కలిగి ఉన్నాడు. ఈ రోజున అదే భారం నువ్వు కలిగి ఉంటే అనేకమైన ఆత్మలను నడిపించగలవు, రక్షించగలవు, దేవుని సన్నిధికి తీసుకురాగలవు. ఈ రోజున ఏంటంటే నీ భారమే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, ఇదే వెనకేసుకోవాలి. ఇటువంటి భారాలు కలిగి ఈ రోజున క్రైస్తవులు దేవుని సన్నిధికి వస్తున్నారు తప్ప దేవునికి సంబంధించిన ఒక్క భారమైన ఈ రోజున నువ్వు కలిగి ఉన్నావంటే చెప్పు. ఒకసారి చెయ్యి ఎత్తి చెప్పగలవా? నేను పలానా భారం కలిగి ఉన్నాను దేవుని పరిచర్యలో, దేవుని సేవలని. మరి ఏ భారము కలిగి ఉండకుండా నీ భారాన్ని దేవుడు ఎట్లా తీసివేస్తాడు? తీసివేయడు కదా. ఒక మాట అంటాడు ఆయన, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అదే 15-16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవల్లని మిమ్మను బతుమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు ఎలా కన్నాడంట? అమ్మ సువార్త వల్ల కన్నారంట. ఈ రోజున మీరందరూ కూడా ఎవరికన్నారు? అమ్మ సేవకులు సువార్త ద్వారా కన్నారు మిమ్మల్ని. కన్నిన బిడ్డలు మీరు, గొర్రెలు, ఏనాళ్ళ గొర్రెలు. సేవకుడు మిమ్మల్ని అందరినీ కన్నారు. మరి మీరెవరిని కన్నారు? అమ్మ పిల్లలు ఉన్నారు కదండి ఇద్దరు అన్న. అది కాదు ప్రియులారా, ఆత్మీయ జీవితంలో వాక్యంలో నువ్వు ఎంతమంది పిల్లలు కన్నావు? గుడ్రాలుగా ఉంటే ఎవరు ఇష్టపడరండి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఈయనని గొర్రెగా ఉండిపోతున్నావేమో, ఈయనే గొర్రెగా ఉండాలి. అన్ని సంఘాలు ఆయన కట్టడానికి అంతమందిని కన్నాడండి. ఈ రోజున నీవు కూడా కనాలి. ఈయన ఒక్కడే కనడానికి అంత అవకాశం ఉండదు. అక్కడ సంఘంలో ఉన్నవాళ్ళు కూడా ఆయన సహకరించారు పరిచర్యలో, సువార్త పనులు. అందుకే ఆయన ఆ రీతిగా అనేకమైన ఆత్మలు రక్షించారు. ఈ రోజున సంఘంలో ఉన్న మీరు కూడా సహకరిస్తే, ఆ సువార్త భారం కలిగి ఉంటే అనేక మందిని మనం రక్షించగలం, దేవుని వైపు తెప్పగలం. ఈ మాట నాకు చాలా ఇష్టమైందండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అని చెప్తా ఉన్నా. ఈరోజు నువ్వు కూడా ఆ క్రీస్తు సువార్తను ప్రకటించి కను. దేవుడు రేపన్న రోజున లెక్క అడుగుతాడు. అమ్మ నువ్వు గొర్రె బాగానే ఉన్నావు, ఎంతమందిని కన్నావు? ఈయనే గొడ్డు మొద్దు గొర్రెలు
ఇష్టపడ్డ దేవుడు. ఈయనే గొర్రెగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. చివరిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అని చెప్తా ఉన్నాడు. ఎఫెసు సంఘంతో చెప్తా ఉన్నాడు. మన సంఘం కూడా ఈ రీతిగానే ఉండాలి. నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని. సువార్త ప్రకటించడానికి నువ్వు అలసిపోకూడదు. ప్రకటించే అవకాశాలు కలిగించడానికి కూడా నువ్వు అలసిపోకూడదు. దేవుని సన్నిధికి రావడానికే అలసిపోకూడదు. దేవుని ప్రార్థనలకి, కూడికలకి, దేనికి పడితే దానికి రావడానికి నువ్వు అలసిపోయి, ఏంటి బాబు ఏ ప్రార్థనలు ఏంటి, కూడికలు ఏంటి, ఈ పరిచర్య అన్న రీతిగా ఉండకూడదు. నువ్వు అలయ్యకూడదు. నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని సంఘం గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అదే సాక్ష్యం మన సంఘం కూడా కలిగి ఉండి, సహనము కలిగి భారము భరించి సువార్త అనే భారం కలిగి ముందుకు కొనసాగుదాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, నువ్వు ఆయన భారము కలిగి ఉంటే నీ భారాన్ని దేవుడు తీసివేస్తాడు. నీ భారమే కలిగి ఉంటే నీ భారం నీ మీదే ఉంటుంది. నీ భారం మాత్రం తీరను. దేవుని దగ్గర ఆయన భారము కలిగి ఉండు. దేవుడు నీకు విశ్రాంతిని కలిగజేస్తాడు. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి తండ్రి ఒకసారి దేవుడిని అడగండి. ఎటువంటి భారం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావో దేవుడు మనతో మాట్లాడాడు. భారము కలిగి ఉండాలండి. దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త నిజమే. ప్రతి ఒక్కరు ఏదో ఒక భారము కలిగి జీవిస్తూ ఉన్నారు. శరీరానుసారమైన భారం నువ్వు కలిగి ఉంటున్నావు తప్ప ఆత్మీయమైన స్థితిలో ఎటువంటి భారము నీకు లేదు. ఎటువంటి భారము కలిగి ఉండడం లేదు. నువ్వు నాకెందుకు, నేనేదో దేవుని కోసం వస్తున్నాను, ఏదో కానుక వేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో ప్రియులారా, ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు లెక్క అడుగుతాడు దేవుడు నిన్ను. ప్రియులారా, పాపం అనే భారం నువ్వు కలిగి ఉండకూడదు. నిద్ర అనే భారం నీలో ఉండకూడదు. నువ్వు నిద్రపోతున్నావు అంటే ఆత్మీయ స్థితిలో పడిపోయినట్టే. 5కి ఏ రీతిగా అయితే నిద్రపోయి పడిపోయాడు, సంసోను ఏ రీతిగా అయితే పాడిపోయాడండి. నిద్ర భారము కాదు మనకు కావాల్సిన సువార్త అనే భారం మనకు కలిగి ఉందాం. సువార్తను ప్రకటిద్దాం. ప్రకటించకపోతే ప్రకటించే అవకాశాన్ని కలిగి చేద్దాం. అనేకులను దేవుని వైపు, జీవం గల దేవుని వైపు తిప్పుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగౌడ, మహోన్నతుడ, సర్వాధికారి, ఈ ఉదయకాలమందు ప్రభా భారం గురించి మాతో మాట్లాడారు. సువార్త అనే భారము కలిగి ఉండాలని మాతో తేటగా బయలుపరిచారయ్యా. ఇక నుండి మేము సువార్త అనే భారము కలిగి జీవించడానికి మీరు కృప చూపించి నడిపించమని, ఈ మాటలు మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి స్థిరపరచడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.